లాగు లాగు, అటువైపు నుండి లాగు, గట్టిగా లాగు. అరే మీరు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఒక అలమారాన్ని కూడా లాగలేకపోయారా? 5 నిమిషాలు ఈ అలమారాన్ని తీయలేదనుకో అప్పుడు నేను ఒక్కొక్కరికి 1000 రూపాయలు కట్ చేసి ఇస్తాను చెప్తున్నా. కానీ సార్ మీరు మాకు 500 ఇస్తానని చెప్పారు కదా, 1000 రూపాయలు ఎలా కట్ చేస్తారు? అయితే 1000 కాకుండా 1500 కట్ చేస్తాను. కానీ మా వల్ల కావటం లేదు సార్, వెళ్ళిపోదాం పదండి. అరే ఏదో తమాషా కన్నాను, సీరియస్ గా తీసుకోకండి. కానివ్వండి కానివ్వండి, కానివ్వండి. కానీ లాగు లాగు, గట్టిగా లాగరా, లాగు. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే ఏంటి వచ్చిందా? గట్టిగా లాగండి. పైన కొట్టు, చూడు, కొట్టు పైన కొట్టు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే మీరు మీ పని చూసుకోండి. ఐ మీన్ ఇలాగే ట్రై చేస్తుండండి, ఇప్పుడే వస్తాను. అరే ఆగండి, నువ్వు పద, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఆ అల్మరా అక్కడ అక్కడ ఏం జరుగుతుంది మీరు కాస్త చెప్తారా నాకు? నేను పాత వస్తువులన్నింటినీ తీసి పారేస్తున్నాను. ఏంటి? అరే నువ్వేం టెన్షన్ పడకుండా, నేను నీ గురించి అనట్లేదు. నీ ఎక్స్పైరీకి ఇంకా 2-3 రోజులు మిగిలి ఉంది కదా, అందుకని ప్రస్తుతం నువ్వు సేఫ్గా ఉన్నావు. అదే పాత కబోర్డ్ ఉంది కదా, దాన్ని తీయించి అక్కడ కొత్త కబోర్డ్ పెట్టిస్తున్నాను. కొత్తది పెట్టడానికి అక్కడ చోటు ఎక్కడుంది? పాత కబోర్డ్ ని తీసేస్తే కొత్త కబోర్డ్ కి తప్పకుండా ప్లేస్ దొరుకుతుంది. పాత కబోర్డ్ తీయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది బానే ఉంది కదా. నీకు బానే ఉంటుంది, కానీ నాకు నచ్చలేదు. చూడు, నేను పాత వస్తువుల వల్ల త్వరగా విసిగిపోతాను. ఈ రోజు కబోర్డ్ ని తీస్తున్నాను, రేపు బెడ్ ని తీస్తాను, ఎల్లుండి సోఫాని, ఆ తర్వాత నిన్ను. కానీ అర్థమైంది, ఈయన ఈ నాటకం అంతా ఆ పేపర్స్ కోసం ఆడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చా ఎవరిని అడిగి మీరు ఈ ఫర్నిచర్ అంతా తీస్తున్నారని? ఎవరిని అడిగి అంటే ఏంటి నీ ఉద్దేశం? నాగది కదా, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. ఒకళ్ళు ఎవరైనా మధ్యలో వేలు పెట్టడానికి ట్రై చేశారంటే అప్పుడు నేను వాళ్ళ వేలు విరిచేస్తారా? లేదు. చూడండి, మీరేం చేయాలనుకుంటే అది చేయండి, ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ ఆ కబోర్డ్ నేను చేయకండి. ఎందుకు? అది నీకు సొంత చెల్లెలనిపిస్తుందా, లేకపోతే కట్నంగా నీతో పాటు తీసుకొచ్చావా ఇక్కడికి? ఆ కబోర్డ్ లో చాలా ముఖ్యమైన వస్తువులున్నాయి. ఇంపార్టెంట్ వస్తువా? నీకు అన్నిటికంటే ముఖ్యమైన వస్తువు నీ కళ్ళ ముందే నిలబడి ఉంది, దాని కారణంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నావు. అర్థమైందా? నీకేమైనా డబ్బులు వస్తున్నాయి అంటే అవి నా వల్లే వస్తున్నాయి. అయినా ఒకళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ వస్తువు లోపల ఉన్నాయంటే అవి నావే ఉంటాయి, వాటిని నువ్వు కబ్జా చేసావు. కానీ ఇప్పుడు నేను నా వస్తువుని దేన్ని నీకు స్వాధీనం చేయాలని అనుకోవటం లేదు, అందుకని నువ్వు వాటిని మర్చిపో. అలా ఎలా మర్చిపోతాను? నేను మర్చిపోను. ఏయ్, ఎక్కువగా కదలడానికి ప్రయత్నించావు అనుకో, నీ ఎక్స్పైరీకి ముందే నీ చెయ్యిని తీసేసి ఇంకో చేతిలో పెడతాను. అర్థమైందా? మిమ్మల్ని బలవంతంగా ఆపుతారా? నిన్ను బలవంతం ఎక్కడ చేశాను? 2-3 రోజులు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత నేను నీకు చూపిస్తాను అసలు బలవంతం అంటే ఎలా ఉంటుందో. సార్ పని పూర్తి అయిపోయింది. అయితే కిందికి వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి మీ అందరికి 500 కోట్లు ఇస్తాను. ఓ ఎగురుతున్న టామ్ అండ్ జెర్రీ. ఏంటి? అరే అరే ఆగండి, చూడండి, ఇది ఆర్డరానే కదా? అవును సార్, ఇది అడ్రానే సార్. చాలా కష్టపడి తీసాను సార్ అడ్రాని. సార్ అలాగే మీరు చెప్పినట్టుగానే నేను దీని లాక్ను కూడా విరగొట్టేశాను. ఇదిగో చూడండి. ఊరి భగవంతుడా, ఈయనకా పేపర్స్ దొరికేశాయి. ఇప్పుడు నేనేం చేయాలి? మీ ఇద్దరి డ్రామా చాలా ఎక్కువైపోయింది. ఇనఫ్ ఆఫ్ ఇట్. ఇక భరించడం నా వల్ల కావడం లేదు. అసలు నువ్వు ఏ డ్రామా గురించి అంటున్నావు ఆలియా? నాతో పదండి, నేను మీకు అంతా చెప్తాను. మీ ఇద్దరి వల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను. హౌ కుడ్ యూ డూ దిస్? ఇంకా నేను మాట్లాడడం పూర్తి కాలేదు బుల్బుల్. ఇలా ఎవరైనా చేస్తారు అసలు? ఐ మీన్ ఐమ్ సారీ, కానీ ఇప్పుడు నేను ఇక్కడ అందరికీ ఈ విషయం చెప్పి తీరాల్సిందే. మీ ఇద్దరి రహస్యం ఇక ఎవరి దగ్గర దాచడానికి వీల్లేదు. ఆ రహస్యం ఏంటి ఆలియా? అదేనానమ్మా, వీళ్ళిద్దరూ కూడా నెంబర్ 1 బోరింగ్ కపుల్ అని. ఐ మీన్ చూడండి వీళ్ళని ఎలా ఉన్నారంటే ఇది వాళ్ళ రిసెప్షన్ కాదు, ఇంకెవరో రిసెప్షన్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ఎవరైనా ఉంటారా చెప్పండి? మీరిద్దరు ఇలా కూర్చున్నారు, అందుకని మేం కూడా ఎంజాయ్ చేయడం కుదరడం లేదు తెలుసా.
కానీ ఇప్పుడు ఇలాగే ఉంటే కుదరదు. ఇక ఇప్పుడు దీనికి మీ ఇద్దరికి నేను శిక్ష వేసే తీరుతాను. ఇక మీ ఇద్దరి శిక్ష ఏంటంటే మీరిద్దరూ కలిసి ఇప్పుడు డాన్స్ చేయాల్సి ఉంటుంది. నీ లైఫ్ టైం అంతా బుల్బుల్ నిన్ను ఆడిస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఆఖరి అవకాశం. ఈ రోజు నువ్వు తన్ను ఆడించాలి ప్రవీణ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మ్యూజిక్. కమ్మని ఒక కోరిక తుమ్మెదైనను తాకగా గుండెల్లోన విరహమాగేనా వెచ్చని ఒక వేడుక వెల్లువైనను చేరగా రెప్పల్లోన కలలు తీరే చిలిపి తరుణానా ఇది ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమ ఇది ప్రేమ నన్నొచ్చి తాకే శ్వాసతో మంజల్ని నేనే మారిన వయసనే ఋతువులో మెరిసాక కవింత రేపే చూపులు అభి, పువ్వల్లి నేనే పూసిన మనసు అభి, నువ్వు ఆ పేపర్స్ ని తీసుకున్నావా? తీసుకున్నాను. తీసుకున్నావా? ఐ లవ్ యూ అభి. ఐఎమ్ సో హ్యాపీ. యూనో నువ్వు పవర్ ఆఫ్ అటర్నీ మీద సంతకం చేయించలేదు, నువ్వు మన పెళ్లి సర్టిఫికెట్ మీద సంతకం అయితే చేయించేశావు. ఎంతకంటే ఆనందం ఇంకేముంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అభి. ఐ లవ్ యూ. నేను ఇప్పుడే వస్తాను. తప్పేది కాదే తాపమే ఒప్పేసుకుంది ప్రాణమే మీరు చాలా మంచివారు. అయినా ఎందుకు తన్ను మాటల్ని వింటున్నారు? ఇందులో మీ తప్పేమీ లేదులేండి. మీ మనసు ఎంత మంచిదంటే చెడ్డవాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని మీరు నమ్మేస్తారు. కానీ నేను మీలాగా వాళ్ళ వల్ల చిక్కే మనిషిని కాదు. ప్రాపర్టీ పేపర్స్ మీద నా చేత సంతకాలైతే చేయించారు, కానీ నా నుండి మీరు ఎప్పటికీ విముక్తి పొందే అవకాశమే ఇవ్వను. నిజానికి మీకు మీ శత్రువుల నుండి తప్పకుండా విముక్తి కలిగిస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇలాగే చూస్తుండు, కానీ రిసెప్షన్ తర్వాత నీకు షాక్ తగులుతుంది కదా, అప్పుడు నువ్వు ఇంకా కళ్ళు పెదవి చేసుకొని చూస్తావు. నిజం చెప్పాలంటే ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను. నాకు నా ఫుగ్గి తిరిగి కావాలి కదా. నాకు ఎప్పుడైతే నా సర్వస్వం తిరిగి దక్కుతుందో అప్పుడు నేను నీ ముందు ఒక షరతు పెడతాను. ఒకవేళ నీకు నాతో ఉండాలని ఉంటే అప్పుడు నువ్వు నా ఫుగ్గిగా మారి ఉండాల్సి ఉంటుంది అని. ఒకవేళ నా ఫుగ్గి నాకు తిరిగి దక్కింది అంటే అప్పుడు తన్ను సంగతి ఏమవుతుంది? నా ఫుగ్గి నాతో ఉన్నప్పటికీ నేను తన్నుని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.